తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహజ్యోతి జీరో కరెంట్ బిల్ స్కీమ్ అర్హులకు అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసేటప్పుడు జరిగిన పొరపాట్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అద్దె ఇంట్లో ఉంటూ పేదలకు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారినప్పుడు ఈ స్కీమ్ ను పొందడం సమస్యగా మారింది. ప్రజాపాలన దరఖాస్తులో ఏ మీటర్ నెంబర్ అయితే రాశారో అదే నెంబర్ కు జీరో బిల్ వర్తిస్తుందంటున్నారు. మీటర్ నెంబర్ ను మార్చుకునే ఆప్షన్ అందులో లేదంటున్నారు అధికారులు. దీంతో అద్దె ఇళ్లు మారిన లబ్ధిదారులకు స్కీమ్ అందడం లేదు. దీంతో ఆ ఇంటి ఓనరే లబ్ధిని పొందుతూ ఉన్నారు. ప్రజాపాలన పోర్టల్లో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని చెప్తున్నారు. ప్రజాపాలన పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చంటున్నారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహజ్యోతి జీరో కరెంట్ బిల్ స్కీమ్ అర్హులకు అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసేటప్పుడు జరిగిన పొరపాట్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అద్దె ఇంట్లో ఉండే పేదలకు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారినప్పుడు ఈ స్కీమ్ ను పొందడం సమస్యగా మారింది. ప్రజాపాలన దరఖాస్తులో ఏ మీటర్ నెంబర్ అయితే రాశారో అదే నెంబర్ కు జీరో బిల్ వర్తిస్తుందంటున్నారు. మీటర్ నెంబర్ ను మార్చుకునే ఆప్షన్ అందులో లేదంటున్నారు అధికారులు. దీంతో అద్దె ఇళ్లు మారిన లబ్ధిదారులకు స్కీమ్ అందడం లేదు. దీంతో ఆ ఇంటి ఓనరే లబ్ధిని పొందుతూ ఉన్నారు. ప్రజాపాలన పోర్టల్లో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని అంటున్నారని చెప్తున్నారు. ప్రజాపాలన పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఈ సమస్యలన్నింటికి చెక్ పట్టవచ్చంటున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీచరణ్. హిమబిందు, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహజ్యోతి జీరో కరెంట్ బిల్ స్కీమ్ ప్రస్తుతము బెనిఫిషియరీస్ కి అందడం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో కొందరికి అందుతున్న ఈ జీరో కరెంట్ బిల్లు అయితే తెలంగాణలో గృహజ్యోతి పథకానికి ఎడిట్ కష్టాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆన్లైన్ లో పొరపాట్లతో పలువురికి మాత్రమే జీరో కరెంట్ బిల్లులు కూడా వస్తున్నాయి. అద్దె ఇళ్లు మారితే జీరో బిల్లు రావడం లేదని కూడా పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇస్తే సమస్యలకు పరిష్కారం ఉంటుందని కూడా అధికారుల ముందు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో గృహజ్యోతి కూడా ఒకటి. అయితే ప్రజాపాలన దరఖాస్తులో ఆన్లైన్ చేసేటప్పుడు కూడా జరిగిన పొరపాట్లే ఇందుకు కారణమని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. అద్దె ఇంట్లో ఉండే పేదలకు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు ఈ స్కీమ్ ను పొందడం సమస్యగా మారింది. ప్రజాపాలన దరఖాస్తులో ఏ మీటర్ నెంబర్ అయితే రాశారో అదే నెంబర్ కి జీరో బిల్లు వర్తిస్తుందని కూడా సదరు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మీటర్ నెంబర్ ను మార్చుకునే ఆప్షన్ అందులో అందుబాటులో లేదంటున్నారు అధికారులు. దీంతో అద్దె ఇళ్లు మారిన లబ్ధిదారులకు కూడా స్కీమ్ అందడం లేదు. దీంతో ఆ ఇంటి ఓనర్ కూడా బెనిఫిషనరీ, ఒరిజినల్ గా ఎవరైతే బెనిఫిషనరీ ఉన్నారో వాళ్ళు కాకుండా ఆ ఇంటి ఓనర్ దీంతో లబ్ధి పొందుతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ప్రజాపాలన పోర్టల్లో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని కూడా సదరులు బెనిఫిషనరీస్ వాపోతున్నారు. ప్రజాపాలన పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టొచ్చని కూడా విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఈ మార్చి 31 నుంచే కూడా ఈ గృహజ్యోతి అనేది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అప్పట్లో ఎలక్షన్ కోడ్ రావడంతో కూడా తాత్కాలికంగా కొన్ని చోట్లనే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్లనే ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయింది. మిగతా అన్ని చోట్ల కూడా ఇది స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ అనంతరం కూడా దాదాపు జూన్ 14వ తారీఖు, జూన్ 10వ తారీఖు అప్రాక్సిమేట్ గా ఆ టైంలో కూడా ఎలక్షన్ కోడ్ ఎత్తేయడంతో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా ఈ గృహజ్యోతి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు. అయితే గృహజ్యోతి ముందుగా అన్నట్టు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి అర్హులకు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకే 200 యూనిట్స్ వరకు కూడా గవర్నమెంట్ ఫ్రీ పవర్ కూడా
స్కీమ్ అనేది తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ చర్చ ఏంటంటే ఈ ఎడిట్ ఆప్షన్ ఒకటి ఎవరైతే ఇంట్లో అద్దెకి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఎడిట్ ఆప్షన్ ఇస్తే వాళ్ళకి బెటర్ గా ఉంటుందనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఫ్రీ పవర్ లో కూడా 200 యూనిట్స్ కి కూడా ఒక క్రైటీరియా ఉంది. బిలో 200 యూనిట్స్ వరకు కూడా ఎవరైతే వినియోగించుకుంటారో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఫ్రీ పవర్ ఉంటుంది. కానీ 200 యూనిట్స్ పైన ఒక్క యూనిట్ కాలినా కూడా దాన్ని మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసి కూడా గవర్నమెంట్ కి వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దీంట్లో కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా మరొకసారి దీని మీద సమీక్ష చేయాలని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సమ్మర్ లో అయితే ఇప్పుడు రైనీ సీజన్, వింటర్ సీజన్ కాబట్టి పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. కానీ సమ్మర్ లో మాత్రము మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ నెలలో దాదాపు 47 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఇప్పుడు 200 యూనిట్స్ లోపల వాళ్ళు క్యాలిక్యులేటివ్ గా ఎలా వాడుకుంటారో, ఇంట్లో ఒక ఫ్యామిలీలో 5 to 6 మెంబర్స్ ఉంటే 2 బెడ్రూమ్ల ఇల్లు ఉంటే దాంట్లో ఖచ్చితంగా కూడా ఒక రెఫ్రిజిరేటర్ ఇవాళ రేపు సర్వసాధారణంగా వాషింగ్ మిషన్లు, రెఫ్రిజిరేటర్లు అనేటివి, టీవీలు అనేటివి అందరి ఇళ్లలో కూడా సర్వసాధారణము. కానీ ఆ 200 యూనిట్స్ కే వాళ్ళు స్పెసిఫిక్ గా చూసుకుంటే ఎలా పవర్ అనేది వాడుకుంటారు అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. అయితే దీని మీద మరోసారి కూడా లబ్ధిదారులకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తే బాగుంటుంది అనేది కూడా ప్రస్తుతం చాలా మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలో దీనికి సంబంధించి అంటే ఏ ప్రాబ్లం అయితే ఎదురవుతుంది అర్జీలు కూడా తీసుకుంటున్నారు ప్రజల వద్ద నుండి. మరి దీనికి ఎట్లా పరిష్కారం చూపించే విధానం ఉంటుంది? ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఇస్తారా? ఇప్పుడు మనం అర్బన్ ఏరియాస్ చూసుకుంటే ఈ బిందు అపార్ట్మెంట్స్ లలో ఒక రెంటల్ అగ్రిమెంట్ అనేది ఒక బాండ్ పేపర్ పైన కానీ, ఒక అఫిడవిట్ పైన కానీ అఫీషియల్ గా కూడా గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న అపార్ట్మెంట్స్ లో కూడా రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటారు టెనెంట్స్, ఓనర్స్ తోని. కానీ రూరల్ ఏరియాస్ లో అలాంటిది ఏమి ఉండదు. బేసిక్ గా అంటే ఇన్ఫార్మల్ గానే నెలకి అద్దె ఎంత పే చేయాలని చెబుతా ఉంటారు. అదే మనం అర్బన్ ఏరియాస్ లో చూసుకుంటే అపార్ట్మెంట్ కి మెయింటెనెన్స్ తో పాటు పవర్ బిల్ ఇండివిజువల్ గా కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇండిపెండెంట్ హౌసెస్ లో, రూరల్ ఏరియాస్ లో, సెమీ అర్బన్ ఏరియాస్ లో కూడా వీటన్నిటికీ అంటే కొన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెంటల్ అగ్రిమెంట్లు అనేవి ఉండవు. అక్కడే ప్రధానంగా సమస్య అనేది తలెత్తుతోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.